ఒకవైపు అనావృష్టి, మరోవైపు అతివృష్టి. దీంతో ప్రజలపై ధరల బాధుడు. ఈసారి సన్న బియ్యం ధరలు సామాన్య జనాలకు అందనంత ఎత్తుకు ఎదిగాయి. మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అందిరకాడికి దోచుకుంటున్నారు. ఫలితంగా అటు కొత్త బియ్యం తినలేక, ఇటు పాత బియ్యం కొనలేక జనాలు తల్లడిల్లుతున్నారు. తెలంగాణలో గత 2 నెలలుగా అధికారులు, రాజకీయ నాయకులు అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో తన్నమునకలయ్యారు. ఇదే అదునుగా వ్యాపారులు చేతివాటం ప్రదర్శించారు. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతుల నుంచి నవంబర్ నెలలో అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులు, మిల్లర్ల యజమానులు బ్లాక్ చేసి పడేశారు. కృత్రిమ కొరతలు సృష్టించి ధరలను ఏకంగా 25% పెంచేసి జనాలకు చుక్కలు చూపిస్తున్నారు. గతేడాది క్వింటాల్కు 3,000 నుంచి 3,500 రూపాయలకు పలికిన బీపీటీ, సోనా మసూరి, హెచ్ఎంటీ వంటి సన్న బియ్యాన్ని ఇప్పుడు ఏకంగా 5,000 నుంచి 6,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. గతేడాది క్వింటాల్కు 4,200 రూపాయలున్న పాత బియ్యం ఇప్పుడు 7,000 వరకు ఎగబాకింది. ఎన్నడూ లేని విధంగా బియ్యం బీపీటీ కానీ, జయశ్రీరామ్ కానీ, హెచ్ఎంటీ కానీ ఈ బియ్యంలు విపరీతంగా పెరిగినాయి. ఎందుకు కారణం అనంటే రైతులు దొడ్డు బియ్యానికి మగ్గు చూపి సన్న బియ్యం పండేయకపోవడం వలన బియ్యం రేట్లు పెరుగుతున్నవి. ఈ బియ్యం రేట్లు ఇప్పుడున్న విధంగా మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ విధంగా ఉండే ఇప్పుడు పెరిగిన విధంగా మళ్ళీ పెరుగుతాయి. వారానికి అప్పటికి ఇప్పటికి కిలోకు 8 రూపాయల నుంచి 9 రూపాయల మధ్యలో పెరిగినాయి. బీపీటీ బియ్యం వచ్చేసి ఇప్పుడు 5,000 రూపాయలు ఉన్నాయి. కొత్త బియ్యం కావాలంటే 4,600. అంటే ఈ రెండింటి మధ్య 4 రూపాయల డిఫరెన్స్ మాత్రమే. అదే పాత బియ్యం జయశ్రీరామ్ కావాలంటే 7,500 ఉన్నాయి. హెచ్ఎంటీ బియ్యం కావాలంటే 7,000 పైన ఉన్నాయి. ఈ విధంగా రేట్లు పెరగడం వల్ల జనాలకు బాగా ఇబ్బందిగా కాలవుతున్నది. పైసకు విలువ లేకుండా పోతుంది ఈ బియ్యం వలన. బియ్యం ధరలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగానూ భారీగా పెరిగాయని వార్తలు వస్తున్నాయి. గతేడాది దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి భారీగా తగ్గింది. కృష్ణా బేసిన్లో నీళ్లు లేక వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. కోస్తాంధ్రలో అయితే ధాన్యం చేతికొచ్చే సమయానికే తుఫాను వల్ల అంతా కొట్టుకుపోయింది. దీంతో ధాన్యం దిగుబడి దేశవ్యాప్తంగా భారీగా తగ్గిపోయిందని, అందుకే సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు అందనంతగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మిల్లర్లు, రిటైల్ వ్యాపారులు కలిసి వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్నారు. బియ్యం ధరలకు రెక్కలొచ్చి ఎగిరిపోతుండటంతో రెక్కాడితే గాని డొక్కాడని పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సన్న రకం బియ్యాలు ఈ సంవత్సరము 4,000, 4,500గా పలుకుతున్నది. మరియు హెచ్ఎంటీ కానీ, తర్వాత ఆర్ఎన్ఆర్, ఇంకా కొంచెం సన్న రకాలు 5,000 కొత్త బియ్యాలు ఉన్నది. పాత బియ్యము 6,000 వరకు పలుకుతున్నది. మరియు ఈ సంవత్సరము 5,500 జీలకర్ర బియ్యము అనగా జయశ్రీరామ్ బియ్యము 5,500 నుంచి 6,000 కొత్త బియ్యం పలుకుతున్నది. పాత బియ్యం అంటే 6,600, 7,000 అంటున్నారు. రైతులు బాగా ఇంకా మున్ముందు రేట్లు బియ్యానికి ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిల్లుల్లో నిల్వ ఉన్న స్టాకును ఉన్న ఫలంగా ప్రభుత్వానికి అప్పగించాలని సివిల్ సప్లై శాఖను ప్రభుత్వం ఆదేశించింది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, డోర్నకల్, పరకాల, జనగామ నియోజకవర్గాలతో పాటు పలు సెంటర్లలోని రైసు మిల్లుల్లో సమగ్ర తనిఖీలు కూడా చేపట్టారు. అయితే మిగులు ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిన సివిల్ సప్లై అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై ప్రభుత్వాన్నే తప్పుదోవ పట్టిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా ప్రైవేట్ వ్యాపారులకు బ్లాకులో అమ్ముకుంటూ ధరలను కృత్రిమంగా పెంచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ మధ్యకాలంలో రైస్ బాగా రేట్లు బగ్గుమంటున్నాయి. దీనికి కారణం వడ్ల రేటు పెరగడమే కాకుండా పలు రాష్ట్రాలలో వరదలు రాకపోవడం వల్ల బియ్యం రేట్లు ఎక్కువగా పెరిగాయి. గతంలో అయితే హెచ్ఎంటీ రైస్ వచ్చేసి కింటాన్ 5,200 ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి 5,800, 6,000 నడుస్తుంది. అలాగే హెచ్ఎంటీ రైస్, ఆర్ఎన్ఆర్, బీపీటీ రైస్ కూడా. జయశ్రీరామ్ రైస్ అయితే 7,600 కింటాన్. ఇదివరకు ప్రీవియస్ అయితే 6,800, 7,000 ఉండేది. దీనివల్ల బియ్యం రేటు బాగా పెరిగాయి. దీనికి కారణం వడ్ల రేటు పెరగడమే కాకుండా పలు రాష్ట్రాలలో వరదలు రావడం, దానివల్ల ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవ్వడం ఆంధ్రాకు, దానివల్ల కూడా ఎక్కువగా రేట్లు భారీగా బగ్గుమంటున్న బియ్యం ధరలు. గతంలో అయితే మేము టాటా ఏసీ లోడ్ తెచ్చుకునేది. ఇప్పుడు అట్లా తెచ్చుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీనికి కారణం భారీగా పెరగడం, బియ్యం ధరలు పెరగడం వల్ల ఎక్కువ లోడు తెప్పించుకోలేకపోతున్నాం. సన్న వడ్ల దిగుబడి తక్కువగా ఉంటుంది. పైగా వాటికి చీడపీడల బాధలు ఎక్కువ.
దీంతో ఈ వర్షాకాలంలో చాలా మంది రైతులు అధిక దిగుబడి కోసం దొడ్డు రకం వడ్లను పండించారు. అందుకే సన్నబియ్యం పంట సాగుబడి తగ్గిందని, ధరల పెరుగుదలకు అదే కారణమైందని వ్యవసాయ అధికారులు వివరణ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం మొత్తం వరి సాగులో సన్నాలు 50% పండిస్తారు. ఈసారి మాత్రం అది 30%కే పరిమితమైంది. తెలంగాణలో ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ లెక్కన 1,40 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కావలసి ఉంది. పౌర సరఫరాల సంస్థ మాత్రం 45 లక్షల టన్నులే కొనుగోలు చేసింది. మిగిలిన ధాన్యాన్ని వ్యాపారులు, మిల్లర్లు బ్లాక్ చేశారనే టాక్ వస్తోంది. నిన్న మొన్నటి వరకు వంట నూనెలు, కూరగాయల ధరలు భయపెట్టాయని, ఇప్పుడు ఆ జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయని సామాన్యులు వాపోతున్నారు. మిల్లర్లను, దళారులను, వ్యాపారులను కంట్రోల్ చేయకుంటే బియ్యం ధరలు మరింత పెరుగుతాయని, అక్రమ నిల్వ చేసుకున్న వ్యాపారులపై కొరడా ఝులిపించాలని రేవంత్ సర్కారును ప్రజలు కోరుతున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే బియ్యంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అంతేకాదు, భారత్ రైస్ పేరుతో 25 రూపాయలకే సన్న బియ్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వమే పూనుకుంది. ఇప్పటికే గోధుమ పిండి, పప్పు ధాన్యాలను రాయితీ ధరకే అందిస్తున్న నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా సబ్సిడీ ధరలకు బియ్యాన్ని విక్రయిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.